నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంగల్ తుఫాన్ అయితే పుదుచ్చేరి తమిళనాడు మధ్య అయితే తీరం దాటింది. ఈ నేపథ్యంలో ప్రధానంగా ఇప్పటికే పలు ప్రాంతాలలో అయితే వర్షాలు అయితే నమోదవుతున్న పరిస్థితి. ప్రధానంగా ఏదైతే చెన్నై, నెల్లూరు, ఈ యొక్క ప్రకాశం జిల్లాలో అయితే భారీగా దీని ప్రభావం అయితే ఏపీలో అయితే మనకు ముఖ్యంగా కనపడుతుంది. అంతేకాకుండా ఎక్కడ తుఫాను వచ్చినా సరే కాకినాడ తీరంలోనే అలజడి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఉప్పాడ ఏదైతే ఉప్పాడ కాకినాడ ఉన్నటువంటి సముద్రం అయితే అలల ఉధృతి అయితే కొనసాగుతుందని చెప్పాలి. నేను గత 2 రోజుల నుంచి కూడా ఉప్పాడ తీరం వెంబడి రాకాసి అలలు ఎగసి పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉప్పాడ సముద్రం తీరం అయితే అల్లకల్లోలంగా ఉంది. ఈ తీరం దాటి రాత్రి ఏదైతే తుఫాన్ ఏదైతే ఉందో ఈ యొక్క ఫెంగల్ తుఫాన్ అయితే రాత్రి 10:30 నుంచి అలాగే 11:30 మధ్య అయితే ఇక్కడ తమిళనాడు పుదుచ్చేరి మధ్య అయితే తీరం దాటినటువంటి ఫెంగల్ తుఫాన్ అయితే దాని ప్రభావంతో ఈ యొక్క సముద్రం తీరం వెంబడి కూడా అలల ఉధృతి కొనసాగుతున్న నేపథ్యంలో మనం ప్రధానంగా చూడొచ్చు. ఈ యొక్క ఉప్పాడ తీరంలో ఉన్నటువంటి అలల ఉధృతి ఏ విధంగా కొనసాగుతుందో. ప్రధానంగా ఈ యొక్క ఉప్పాడ తీరంలో ఉన్నటువంటి మత్స్యకార గృహాలు కూడా ఈ యొక్క మాయాపట్నం, సుబ్బంపేట, సూరాడపేట సంబంధించినటువంటి మత్స్యకారుల గృహాలు కూడా చాలా వరకు ఈ యొక్క సముద్రం కోతకు గురైనటువంటి పరిస్థితి ఉంది. ఈ ప్రధానంగా ఏదైతే ఫెంగల్ తుఫాను ఉన్నదో ఈ చూసుకుంటే ఈ ఫెంగల్ తుఫాను ప్రభావం అయితే ఈ యొక్క ఉప్పాడ తీరం వెంబడి ఏ విధంగా కనపడుతుందో మనం చూడొచ్చు. రాకాసి అలలు మొత్తం రోడ్డుపై కూడా ఇరుచుకు పడుతున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా కనపడుతుంది. నిన్నటి నుంచి కూడా ఇదే పరిస్థితి అయితే ఇక్కడ ఉప్పాడ సముద్ర తీరంలో కనపడుతుందని చెప్పాలి. ఈ యొక్క సముద్రం తీరం వెంబడి ఉన్నటువంటి రోడ్డుపై కాకినాడ ఉప్పాడ వచ్చినటువంటి రోడ్డు ఏదైతే ఉందో ఆ రోడ్డు మీద ఉన్నటువంటి రాళ్ళన్నీ కూడా ఈ ఒక మొత్తం అన్నీ కూడా వాహనాలకైతే రాకపోకలకు అంతరాయంగా ఏర్పడినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా రాత్రి కూడా రాకాశాలలు ఎగసి పడుతున్న నేపథ్యంలో రాకపోకలు కూడా ఉప్పాడ నుంచి కాకినాడ వెళ్ళి రాకపోకలు కూడా నిలిపివేశారు. ప్రస్తుతం ఈ యొక్క కెరటాల ఉధృతి అయితే కొనసాగుతున్న పరిస్థితి ఉంది. తుఫాను అక్కడ తీరం దాటినప్పటికీ ఈ యొక్క కెరటాల ఉధృతి ఏ విధంగా మనకి ఇక్కడ సముద్రం రఫ్గా ఉండడమే కాకుండా అల్లకల్లోలంగా ఉంటూ సముద్రం ఈ యొక్క రాకాశాలలో ఎగసి పడుతున్నటువంటి దృశ్యాలను చూడొచ్చు. భారీ ఎత్తున ఈ యొక్క కెరటాలు అయితే విరుచుకు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క మనం చూడొచ్చు. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే తుఫాను ఏదైతే ఉందో తుఫాన్ అయితే గత నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ ఫెంగల్ తుఫాన్ అయితే పూర్తిగా దాని ప్రభావం ఈ సముద్ర తీరం మీదే కనబడుతుందని చెప్పాలి. మనకు మరో పక్కన అలలు ఎగసి పడుతున్నటువంటి దృశ్యాలు మనం చూడొచ్చు. రాకాశాలలో అయితే రోడ్డుపైకి అయితే ఎగసి పడుతున్నటువంటి దృశ్యాలు కాకినాడ నుంచి ఉప్పాడ తీరం వెంబడి ఒక బీచ్ రోడ్ అంతా కూడా ఇదే పరిస్థితి అయితే నెలకొందని చెప్పాలి. మనకి ప్రధానంగా రాత్రి అయితే 10:30 నుంచి 11:30 మధ్య అయితే పుదుచ్చేరి సమీపంలో అయితే తీరం దాటింది ఒక ఫెంగల్ తుఫాను. ఇది పశ్చిమ నైరుతి దిశగా నెమ్మదిగా కదులుతూ క్రమంగా బలహీన పడుతుందని, అలాగే దీని ప్రభావం అయితే నేడు దక్షిణ కోస్తా, రాయలసీమ అక్కడక్కడ భారీ వర్షాలు పడతాయని లోతట్టి ప్రాంతాల ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే రోనంకి కుర్మనాథ్ అయితే మేనేజింగ్ డైరెక్టర్ విపత్తు నిర్వహణ సంస్థ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా హెచ్చరికలు అయితే జారీ చేశారు. గత కొన్ని రోజుల నుంచి కూడా ఈ యొక్క తుఫాన్పై మొత్తం అంచనా వేసుకుని వస్తున్న ప్రకారంగా ఈ యొక్క తుఫాన్ అయితే అక్కడ ఏదైతే మనకి ఆంధ్రప్రదేశ్లో అయితే ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు ప్రాంతాలలో అయితే దీని ప్రభావం క్లియర్గా కనపడుతుంది. అయినా ఈ యొక్క ఉప్పాడ సముద్ర తీరం వెంబడి రాకాశాలలో కూడా ఎగసి పడుతున్నాయి. ఎక్కడ తుఫాను వచ్చినా సరే ఈ యొక్క తీరం వెంబడే విరుచుకు పడుతుంటాయి. ఆ విధంగానే ఇక్కడ మనం చూస్తున్నాం రాకాశాలలో ఎగసి పడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలో ఉప్పాడ సముద్ర తీర ప్రాంతం ఉన్నటువంటి మత్స్యకార గ్రామాలన్నీ కూడా భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రతిసారి కూడా తుఫాను వచ్చిన ప్రతిసారి కూడా అలల ఉధృతి అయితే కొనసాగుతూ ఉంటుంది. ఆ విధంగానే ఇక్కడ ఉప్పాడ సముద్ర తీరం కూడా అల్లకొల్లోలంగా ఈ యొక్క ఫంగల్ తుఫాను ఎఫెక్ట్ అయితే క్లియర్ కట్టుగా కనపడుతుందని చెప్పాలి. ఈ తుఫాను తీరం దాటినప్పటికీ దాని ప్రభావం ఇంకా మరి కొన్ని గంటలు ఉండే ప్రభావం ఉన్న నేపథ్యంలోనే ఇప్పుడు ప్రస్తుతం ఒక పక్కన అమావాస్య తోడవడం, అలాగే ఆటుపోటులు తోడవడంతో సముద్రం మరింత రఫ్గా మారి ఈ యొక్క రాకాసి అలలు అయితే ఎగసి పడుతున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూస్తున్నాం. ఈ యొక్క కాకినాడ ఉప్పాడ తీరం వెంబడైతే ఈ యొక్క తుఫాన్ ఎఫెక్ట్, ఫెంగల్ తుఫాన్ ఎఫెక్ట్ అయితే ఏ విధంగా ఇక్కడ ఉందో మనకి క్లియర్ కట్గా కనబడుతుంది. సమీపంలోనే ఈ యొక్క బంగాళాఖాతం ఉన్న నేపథ్యంలోనే ఇప్పుడు నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఈ యొక్క ఫెంగల్ తుఫాను కూడా ఈ యొక్క కాకినాడ తీరంపై కూడా విరుచుకు పడుతుందని మనం ప్రధానంగా చెప్పొచ్చు. ప్రతిసారి కూడా ఎక్కడ తుఫాను వచ్చినా సరే దాని ప్రభావం ఇక్కడ ఉంటుంది. ఇక్కడ రాకాశాలలు ఎగసి పడుతుంటాయి. ఈ యొక్క తీరం వెంబడి ఉన్నటువంటి ఈ యొక్క వాహనదారులు కావచ్చు వాళ్ళందరూ కూడా చాలా భయాందోళన గురవుతున్నటువంటి పరిస్థితి అయితే రాత్రి ముఖ్యంగా
ఇటుగా రావాలంటే చాలామంది ప్రజలందరూ కూడా ఎవరు ఇటుగా రావద్దంటూ నిన్న రాత్రి అంతా కూడా వాట్సాప్లో కూడా మెసేజ్లు అయితే పాస్ చేశారు. అంతేకాకుండా ఈ యొక్క ఉప్పాడ తీరం ఉన్నటువంటి మాయాపట్నంతో పాటు సూరాడపేట ఈ యొక్క మత్స్యకార గ్రామాలన్నీ కూడా కొన్ని మొత్తం 10 సంఖ్యలో ఉన్నటువంటి గృహాలు అన్నీ కూడా కొన్ని రాత్రి అయితే 5 మత్స్యకార గృహాలు అయితే సముద్రం కోతకు గురవి ఆ సముద్రంలో కలిసిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క కోతకు ఈ యొక్క రోడ్డు ఈ యొక్క ఉప్పాడ తీరంలో ఉన్నటువంటి రోడ్డు కూడా ధ్వంసమైనటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. రోడ్డు అంతా కూడా రాళ్ళు లేవడంతో పాటు ఏదైతే తారు రోడ్డు ఏదైతే ఉందో అవి కూడా అచ్చుల కింద పైకి లేచిపోయినటువంటి పరిస్థితి మనకి ప్రధానంగా కనపడుతుందని చెప్పాలి. మొత్తం మీద అయితే ఈ యొక్క ఫెంగల్ తుఫాను ప్రభావం తీరం దాటినప్పటికీ దాని ప్రభావం అయితే ఇక్కడ ఉప్పాడ తీరం వెంబడైతే క్లియర్ కట్గా కనపడుతుందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ తుఫాను ప్రభావం మరి ఇంకా కొన్ని గంటలు ఉంటుంది. ఈ యొక్క వర్షాలు అయితే అధికంగా నమోదవుతాయని ఇప్పటికే విపత్తు నిర్వహణ శాఖ కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క తీరం వెంబడైతే గాలులు కూడా వేస్తుండమే కాకుండా ఈ యొక్క రాకాశాలలే ప్రధానంగా తీరాన్ని అయితే ముంచెత్తుతున్నాయి మనం చెప్పొచ్చు. ఈ యొక్క తీరం వెంబడి మనకి ఈ యొక్క కాకినాడ ఇటుగా మనం చూడొచ్చు. భారీగా సముద్రం కల్లోలంగా ఉండడం కాకుండా ఈ యొక్క సముద్ర కెరటాల దగ్గరికి అయితే ఇక్కడ రక్షణగా వేసినటువంటి ఈ యొక్క రాళ్ళు ఏవైతే ఉన్నాయో జియో ట్యూబ్ను కూడా రాళ్లను కూడా తెంచుకుంటూ రోడ్డు పైనకైతే వస్తున్నటువంటి దృశ్యాలు అయితే మనకి క్లియర్గా కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే మనకి ముఖ్యంగా ఇక్కడ ఇటుగా రాత్రి అంతా కూడా పోలీసులు కూడా ఇక్కడ మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్ళొద్దంటూ గత కొన్ని రోజుల నుంచి కూడా హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు. సముద్రం కల్లోలంగా ఉంటుంది. సముద్రంలోనే ఈ యొక్క తుఫాను ప్రభావం మరింత తీరం వెంబడి పడుతున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. రాకాశాలలో మన రోడ్డుపై ఉన్నటువంటి మనం మీదకు వచ్చి ఈ విధంగా విరుచుకుపడుతున్నాయి మనం చూడొచ్చు. ఈ విధంగానే రాత్రి నుంచి కూడా ఈ యొక్క ఉప్పాడ సముద్రం తీరం వెంబడి రాకాశాలలో అయితే విరుచుకుపడుతున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా కనపడుతుందని చెప్పాలి. ఈ యొక్క మత్స్యకారుల గృహాలు అయితే మాత్రం అందులో కలిసిపోవడంతో వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకి అలాగే ఈ యొక్క ప్రాంతాలకు పంపిస్తున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. రాకాశాలలో అయితే మనకి ఏ విధంగా ఇంకా సముద్రం తుఫాను తీరం దాటినప్పటికీ దాని ప్రభావం క్లియర్ కట్గా ఎక్కడైతే కనపడుతుందో మనం చూడొచ్చు. కెరటాలు అలల ఉధృతి రాకాశాలలో అయితే మొత్తం మీద మనకి విరుచుకుపడుతున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. మరింత ఈ విధంగానే కాకినాడ నుంచి ఉప్పాడ వరకు కూడా బీచ్ వెంబడి ఇదే పరిస్థితి అయితే కొనసాగుతుంది. వాహనదారులు కేవలం ద్విచక్ర వాహనాలు మాత్రమే వెళ్తున్నాయి. మిగిలిన వాహనాలు అయితే రాకపోకలు అయితే నిలిపివేశారు. అక్కడ పోలీసులు కూడా ఈ రాత్రి అయితే బందోబస్తు ఏర్పాటు చేసినప్పటికీ ఉదయం కూడా రాకాశాలలో పరిస్థితి ఉన్న నేపథ్యంలోనే అక్కడ బందోబస్తు కూడా లేకపోయినటువంటి పరిస్థితి అయితే ఒక ఉప్పాడ తీరం కనబడుతుంది. మొత్తం మీద ఈ యొక్క ఫెంగల్ తుఫాను ఎఫెక్ట్ అయితే కాకినాడ తీరం వెంబడి ఏ విధంగా ఉంటుందో మనం క్లియర్ కట్గా చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాం. ఇక్కడ ఈ యొక్క రాకాశాలలో మెగసిపడి రోడ్డుపైకి అయితే విరుచుకుపడుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. మన రిపోర్టింగ్ చేస్తున్నందుకు వచ్చిన మనపై కూడా ఏ విధంగా రాకాశాలలు మీదకి వచ్చి విరుచుకుపడ్డాయో మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాం. మొత్తం మీద ఈ విధంగానే ఈ యొక్క ఫెంగల్ తుఫాను ఎఫెక్ట్ తీరం దాటినప్పటికీ దాని ప్రభావం ఇంకా ఉప్పాడ సముద్ర తీరంపై ఉందని ఇదే ఉదాహరణగా చెప్పాలి. అలాగే చెన్నై కావచ్చు, నెల్లూరు, అలాగే మరి ప్రకాశం జిల్లాలో వర్షాలు అయితే ఇప్పటికే నమోదవుతున్నాయి. ఈ యొక్క పుదుచ్చేరి వద్ద అయితే తీరం దాటినటువంటి తుఫాను దాని ప్రభావం ఇంకా వర్షాలు కొన్ని ప్రాంతాల్లో ఉంటాయని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసినప్పటికీ ఇక్కడ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో స్వల్పంగా వర్షపాతం ఉన్నప్పటికీ కానీ ఉప్పాడ కాకినాడ సముద్ర తీరం మొత్తం రఫ్గా మారుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుందని చెప్పాలి. ఏదేమైనా ఇక ఉప్పాడ మొత్తం రోడ్డు అంతా కూడా ధ్వంసమైనటువంటి పరిస్థితి ఉంది. అలాగే మత్స్యకారులు కూడా ఈ యొక్క సముద్రంలో కోతకు గురవుతున్నటువంటి పరిస్థితి ప్రతిసారి కూడా ఈ విధంగానే కోతకు గురవుతుందో మత్స్యకారులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉప్పాడ సముద్ర తీరం వెంబడి తుఫాను ఈ యొక్క ఫెంగల్ తుఫాను తీరం దాటినప్పటికీ దాని ప్రభావం ఇంకా కనపడుతుందని మనం ప్రధానంగా చెప్పొచ్చు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.